కాంగ్రెస్ లో చేరి తప్పు చేసిన మున్సిపల్స్ లో బీఆర్ఎస్ నే గెలిపిద్దాం గూడెం మైపాల్ రెడ్డి. ప్రజలు 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించారు. కాంగ్రెస్ లో చేరితే వెంట్రక మందం లాభం జరగలే. అనుచరులతో ఫిరాయింపు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సుప్రీం కోర్టు గడువు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ ఇన్నారుల్లా. గూడెం మైపాల్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ లో చేరినందుకు నాకు వెంట్రుక మందం కూడా లాభం జరగలే. అంటే వెంట్రుక కోసానికి పోయినావా లేకపోతే దేనికోసానికి పోయినావు, నీ ఉద్దేశం ఏంది? ఆయన ఏమంటాడు ఒకసారి చూడురిగో. నిన్న అన్న మాటలు వినాలి కదా, మీరు కూడా తెలుసుకోవాలి కదా అసలు ఏమన్నాడు. గూడెం మైపాల్ రెడ్డి బాధ ఏంది తెలుసుకోవాలి మనం కూడా. ఒకసారి చూడండి, ఎందుకంటే మరి చాలా ఇష్టపడి ఆ పార్టీలో చేరిండు. ఇయ్యాల బుద్ధి వచ్చిన అది, ఇప్పుడు వచ్చిన అది బుద్ధి. గూడెమన్నా ఇయ్యాల బుద్ధి వచ్చిన అది. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎందుకు చేరినవా అంటే అభివృద్ధి, నా పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా. ఏమి ఇలా వెంట్రుక కూడా జరగలేదని చెప్తున్నారు 2 ఏళ్ల తర్వాత. తమాషాల ప్రజలు పిచ్చోళ్ళ, వాళ్ళకి అర్థమైతలేదా? కనీసం ఎన్నుకున్న వాళ్ళన్నా ఏం మాట్లాడుతున్నావా, నీకు కొంచెమన్నా సోయుందా తెలివుందా అని చెప్పి ఒక్కళ్ళనే చెప్పులు ఆవటకపోతారని కింద కామెంట్లు పెడుతారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా అట్నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి, ఆయన వెనకాల పోయిన వాళ్ళే కాబట్టి మళ్ళీ వెనకాలకెళ్ళి వచ్చేస్తారు కదా. ఏదో అంటారు కదా, కోడి పోతే కోడి వెనక కోడి పిల్లలు ఉరికొచ్చినట్టు మళ్ళీ ఇటు పోతే ఇటు పోతే ఇటు. మీకన్నా సిగ్గులేదావా, మీకన్నా సోయలేదావా అంటారు. వెనక కూర్చున్న వాళ్ళకి మీకన్నా కొంచెం అన్న. ఆయనకు అంత మాట అంటుండు, డైరెక్ట్గా ఓపెన్గా చెప్తుండు, నాకు వెంట్రుక మందం జరగలేదు. ఏం ఎంటుకల కోసం పోయినావు? ఎంటుకల నీకు కావాల్సింది బొచ్చు కోసానికి నువ్వు పోయింది కాంగ్రెస్ పార్టీలకి. ఇదేనా నువ్వు పటాన్చెరు ప్రజలకు చూపించేది? నాకు అర్థం కాలే. వెంట్రుకల కోసం పోయి వెంట్రుకల్ని చాలాకేం బొచ్చిస్తావు అని ఇలా పటాన్చెరు వాళ్ళు అంటుంటే బాధ అనిపిస్తూ ఉంది. సిగ్గు లేకుండా 3 సార్లు బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి పార్టీకి డోకా చేసి పక్క పార్టీలో చేరి కనీసం అక్కడ ఉన్నా అని కూడా చెప్పకుండా, నువ్వు అసలు కేటీఆరే చెప్పిండు కదా, నువ్వు ఆడోనువా మొగనువా చెప్పవా డైరెక్ట్ అని. నువ్వు అసలు ఆడోనువా మొగోనువా ఏంది అసలు? నువ్వు నడిమిట్లా ఏవనివి అసలు? నువ్వు ఏ లింగం నీది? స్త్రీలింగమా పూర్లింగమా అని చెప్పి అడిగాను డైరెక్ట్గా. నువ్వు ఏ లింగమో చెప్పకపోతే ఇప్పటిదాకా. ఇలా చేరినా అని కండువాలు కప్పుకుంటారు. మళ్ళీ ఇవాళ నేను అందులోనే ఉన్నా అని చెప్పబడుతుంది. మళ్ళీ వాళ్ళేమో మాకు అద్దనబట్టరు. చూడరు ఎట్లా ఉందంటే, వన్ సైడ్ లవ్ అన్నా కొంత పేరు ఉంటుంది. అరే ఒక సైడ్ నుంచి అన్న ఇష్టపడతా ఉన్నారు, వన్ సైడ్ లవ్ అయినా కూడా కొంత ప్రేమ అనిపిస్తుంది. కానీ ఒకేసారి ఇద్దరిని ప్రేమిస్తే చెప్పు అందుకొని చంపుతారు. ఈ పని సాపు చేస్తారు, బట్టలు చింపి ఈపులు సాపు చేస్తారు ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తే. ఇది ఎరకైతే అందరికీ. ఇలా నీది ఎట్లుంది, కాంగ్రెస్ ప్రేమిస్తున్నావు, ఇటు బీఆర్ఎస్ ప్రేమిస్తున్నావు. నువ్వు ఇటా అట అసలు నువ్వు ఎవనివి అసలు? అయ్యోనువా అవ్వనువా ఎవనివి అసలు? నువ్వు ఇట్టెట్లా పుట్టినావు నువ్వు? నాకు అర్థమవుతలేదు. ఎవని బిడ్డావు అసలు నువ్వు? వాళ్ళు కాదనబట్టి వీళ్ళు రానియకపోవట్రి, వీళ్ళు ఒప్పుకోకపోవట్రి. చేరినాకనేమో వీళ్ళు మావాడు కాదంటారు, వాళ్ళ దానికి వెళ్ళిపోయిన వాళ్ళేమో మావాడు అని చెప్పి చెప్పుకుంటావు. ఎంత చిత్రంగా ఉందంటే, వాళ్ళని కాదని వెళ్ళిపోతావు, వాళ్ళకే మళ్ళీ నేను వెనకాలనే ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తావు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, కాదని వెళ్ళిపోయినావు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. కానీ వీళ్ళేమో కనీసం మరి మా పార్టీలకు వచ్చి చేరిండు, కండవ కప్పుకుంటూ మా దగ్గర ఉన్నాడు అని చెప్పాను, వీళ్ళని యాక్సెప్ట్ చేస్తలేరు. వీళ్ళు కూడా వాడే అని చెప్తారు, అక్కడ విను అని చెప్తారు. నువ్వు ఎవరికి వానికి రాకపోతే ఎవరి కోసమే మైపాల్ రెడ్డి? నాకు అర్థమవుతలేదు. చూడుర్రి ఇంకేమంటాడు. ఏమాత్రం నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఇంటికి మందము మీ బతుకులు జడ. ప్రజల కోసం పోతున్నా అని చెప్తావు కదా, పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడుతావు కదా అన్నాడు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఇవాళ వెంట్రుక మందం జరగలేదంటున్నావు. నీ ఒక్కన ఆలోచన, మిగిలిన 9 మంది సన్నాసుల ఆలోచన ఇదేనా? మొత్తం 10 మందికి ఇంతేనా? అరే అందులో ఉన్నోనికే దిక్కు లేదు, ₹1,00,000 ₹2,00,000 కూడా వస్తలేవు, మేము ఏం చేయాలో తెలుస్తలేదు, ఏ ఫంక్షన్లో కోతమో తెలుస్తలేదు, మాకు కూడా సావులకు బతుకులకు వీటికి తిరుగుడు తప్ప ఓ పనికి ఓ ప్రాజెక్టుకు ఒక కార్యక్రమానికి చెప్పే పరిస్థితి లేదు మాకని చెప్పి వాళ్ళు ఏడుతుంటే, వీళ్ళు మీదికెళ్ళి వాళ్ళకెళ్ళి వాళ్ళు పోయాట వెంట్రుకలు కావాలంటే వీళ్ళకి వెంట్రుక మంద కావాలట. రేవంత్ రెడ్డి బొచ్చు వీకి ఇచ్చిండు నీకు ఇప్పుడు అని పటాన్చెరు ప్రజలు అంటారు, బాధపడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలు ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకున్న ఆ కొద్ది ఎంటుకెళ్ళి వాడు వీకిని చేతిలో పెడితే అయిపోతుండే అని జనం అంటారు. ఇక లాభం జరగలేదు, అన్ని కోర్టు ద్వారానే. లాభం కోసానికి పోయినావు పెద్ద మనిషి, లాభం కోసం పోయినావే. ఆహా చూసుకుంటా ఉన్నారు కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మనకు అందరూ మీరందరూ కష్టపడి చేసిరు. ఈయన చెప్పేది ఏంటంటే, మొత్తం మున్సిపాలిటీలన్నీ కూడా బీఆర్ఎస్కే రావాలి, గెలవాలి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులే గెలిపించాలి అంటాడు. కానీ ఈయన ఏరిన పార్టీ ఏంది? ఏం చెప్తుండు?
ఇలా ఎందుకోసానికి మళ్ళీ ఈ నాటకం ఆడుతుండు? ఎందుకంటే కోర్టు డిసిషన్ తీసుకునే టైం దగ్గరకు వచ్చింది, తీసి అవతల వాడేస్తుంది, బొంద పెడుతుందని అర్థమైంది కాబట్టి ఇలా బుద్ధి వచ్చింది. ఇలా బుద్ధి వచ్చింది. దీన్ని ఏమంటారు? ఈ ఫోటోని ఏమంటారు? మనుషులు కాదా మీరు? అన్నం తింటలేరా? పెండ తింటురా అంటారు జనాలు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు అంటుర్రు, పెండ తింటున్నావా మైపాల్ రెడ్డి? ఇగో ఏమంటారా దీన్ని? ఇంత ఓపెన్గా, ఇంత క్లియర్గా కాంగ్రెస్ కండువా కప్పుకున్న మంత్రులు అందరూ ఉన్నారు. ముఖ్యమంత్రి ముందరనే జరిగింది ఇది, ఈ తతంగం అంతా. ఇది ఎట్లుందంటే లగ్గం చేసుకొని నేను చేసుకోలేదు అన్నట్టు ఉంది. అరే ఆడ పెళ్లి వీడియోలు ఉన్నాయి బై, పెళ్లి పత్రిక ఉన్నది బై. అరే దాంతోపాటు వచ్చి అక్షింతలు వేసిపోయిన వాళ్ళు ఉన్నారు బై, అచ్చింత బువ్వ తినిపోయిన వాళ్ళు ఉన్నారు బా, పూలుగు బొక్క కొరికిపోయిన వాళ్ళు ఉన్నారు బా. కానీ నువ్వేమో లగ్గం చేసుకోలేదంటావని చెప్పు తీసుకొని కొడతారు చూడు. అట్లా ఓటేసిన జనం కూడా కొట్టేటట్టున్నారట ఇలా పటాన్చెరువులో. సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ అదే. ఇక పెళ్లి చేసుకోండి, నేను పెళ్లి చేసుకోలేదు, ఈ ఎవరు నాకు తెలియదు అంటే కనుక చెప్పుతో కొడతామని అంటారు చూడు. అట్లా ఇలా పార్టీలో చేరలేదంటే మరి నీ పక్కకుండే ఆ రోజు అక్షింతలు వేసిన వాళ్ళు, నీ ఈ ముహూర్తం పెట్టిన వాళ్ళు వాళ్ళంతా ఎటుపోయారా, ఏమైంది మరి అని ఇలా ప్రజలు అంటారు. అయితే నేను ఇట్లా అంటే కొంతమంది కామెంట్ చేస్తారు నాకు. ఇట్లా అన్నప్పుడల్లా కొంతమంది కామెంట్ చేస్తారు, అన్న నువ్వు అనేటి అన్నీ అంటావే, మంచిగా తిట్టేటన్నీ తిడతావే, నీకు ఏమనవద్దు అవుతుందో అన్నీ అంటావు, కాకపోతే మళ్ళా ప్రజలు అంటుర్రు అంటావు, లేదా జనం అంటుర్రు అంటావు, లేకపోతే ఆ నియోజకవర్గం అంటుంది అంటావు, లేకపోతే ఆ నాయకులు అంటుర్రు అంటావు, ఆ పార్టీ అంటుంది అంటావు, ఎందుకన్నా మా మీద బదనాం లేపుతావని కొంతమంది అంటుంటే, అన్న మీకు తెలుసో లేదో నేను చాలామందితో టచ్లో ఉంటా. నాకు చాలామంది నాయకులు, అన్ని పార్టీల నాయకులు, నేను 150 ఇంటర్వ్యూలు చేసి ఉంటాను నేను వివిధ ఛానళ్ళల్లో. అప్పుడు నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుంటే, నేను ఒక ఛానల్ అంటూ పర్టికులర్గా లేకుండా అప్పుడు అన్ని ఛానళ్ళకి ఫ్రీలాన్సింగ్ ఇస్తుంటే వాళ్ళ నాయకుల ఇంటర్వ్యూలు చేయించుకునేటోళ్ళు. సో అందరితో టచ్లు ఉంటాయి కాబట్టి, అన్ని పార్టీలతో టచ్లు ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా నేను ప్రజలంటే ఇష్టం కాబట్టి, ప్రజల నాడి ఏంటిదో తెలుసు కాబట్టి నేను ప్రజలతో కూడా ఎక్కువ మాట్లాడుతుంటా. బాగా నేను ఇక్కడ మాట్లాడి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండ, నేను జనంతో మాట్లాడుతూ ఉంటా. ఒక టీ కొట్టాయనతో మాట్లాడుతుంటా, ఒక రైతుతో మాట్లాడుతుంటా, ఒక వ్యవసాయ కూలీతో మాట్లాడుతుంటా, ఒక బిచ్చగాంతో కూడా మాట్లాడతా. వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా ఉంటే వాళ్ళ మనసులో ఉన్నది చెప్తారు, చెప్పించే విధంగా నేను అడుగుతాను. నేను అడిగితే ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తా. అయితే ప్రజలు అంటారు అంటే 100% ప్రజలే అంటారు. నాకేం అక్కర చెప్పు, నాకు ఎవరితో ఉంది, నాకు వీళ్ళతో పంచాయతా వాళ్ళతో పంచాయతా. నేను ఒక జర్నలిస్ట్గా నా డ్యూటీ ఏంటిది, ప్రజలు ఏమనుకుంటారు ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో ప్రజలకు తెలియజేస్తూ, మధ్యలో ఎవరు ఎటు గాడి తప్పుతుండ్రో దాన్ని తప్పకుండా ఏదో ఉన్న కాడికి మనతో అయిన కాడికి ప్రయత్నం చేసే విధానంలో మనం ఉంటాం అంతే. అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు రుణమాఫీ గురించి నేనే కదా మాట్లాడింది, సగమే చేసిరు బై, ఇంకా సగం చేసేది ఉంది, జర వాళ్ళని కంప్లీట్ చేయరని నేను అడిగినా కదా. వేరేటోళ్ళు అడిగినరా? వేరేటోళ్ళు వచ్చిన వార్తని చెప్తారు అంతే. నేను అనాలిసిస్ ఎట్లా చేస్తా అంటే ఉపయోగపడేట్టు చేస్తా. మీకు ఎంతో అంత అంటే ప్రజలకు ఎంతో అంత ఉపయోగం కలగాలి తప్ప ఉత్తగానే ఏదో టైంపాస్కి ఏదో వాళ్ళు ఇట్లా అన్నారట వీళ్ళు అట్లా అన్నారట ఈ పనికి మళ్ళీ వార్తలు. మీకు విషయం తెలుసా, ఒక చిన్న లైన్ తీసుకొని, ఒక చిన్న లైను, పెద్ద లైన్ కూడా ఏం అక్కర్లేదు, ఒక స్మాల్ లైన్ తీసుకొని గంట సేపు వార్త వేయచ్చు తెలుసా. నేను చెప్పాలనుకుంటే చాలామంది అదే పని చేస్తారు, నాకు కూడా అది వచ్చు, రాదని ఏం చెప్పా నేను, నాకు కూడా వచ్చు, జర్నలిజం చదువుకున్నా కాబట్టి. ఒకే ఒక చిన్న లైన్తోని ఇలా అలంపూర్ సంపత్ తెలుసు కదా మాజీ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడిన ఒక ఆడియో కాల్ ఏదైతే ఉందో, ఆయన ఒక అధికారిని ఎట్లయితే బెదిరిస్తున్నాడో అట్లే నిన్న ఒక కాంట్రాక్టర్ని ఎట్లా బెదిరించిండో ఆడియో కాల్ పట్టుకొని నేను గంటసేపు వార్త చేస్తా, గంటసేపు వీడియో చేస్తా. కాకపోతే నా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు, లేకపోతే మిమ్మల్ని మార్చుడు, లేకపోతే ఏది పడితే అది మాట్లాడి తర్వాత దాని ద్వారా అరే వ్యూస్, లైకులు, షేర్లు, డాలర్లు కొట్టేయాలనే ఆ అపేక్షణ అయితే లేదు నాకు ఉన్నదో ఒకటే, ఈ వార్త వల్ల ఆ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడాలి, ఇది నేను చెప్పేది. నాకు ఒడ్డుతా కాదనా లేకపోతే పంచాయితీ ఎవరితో అన్నారు, రేవంత్ రెడ్డితో కానీ కేసీఆర్తో కానీ, ఒకళ్ళు చుట్టం కాదు, ఒకళ్ళు నాకు దుష్మన్ కాదు, నాకున్నది ఒకటే. ఏ పార్టీ అన్నా కానీ ఏ నాయకుడు అన్నా కానీ ప్రజలకు మంచి చేసేటట్టుగా చెప్పాలి, అంతే నా పని. సో ఇందులో నేనేం చెప్తా అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్నే ఎస్ ఇగో ఇది జనం అంటుర్రు, ఇది ప్రజలు అంటుర్రు అని చెప్తాక అంతే. నాకు అంతకుమించి వేరే ఏం లేదు కదా. మరి లేకపోతే నా సొంత కవిత్వం, నా సొంత పురాణం చెప్పడానికి లేదు కదా వేదిక. ఛానల్ అనేది నా సొంతం కోసం కాదు కదా. అట్లయితే రోజు పొద్దుగలేసిగా నాదే చెప్పుకోవాలి కాదు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఉపయోగపడాలి, ఇట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పి. నేను కార్మికులు, పారిశుద్ధ కార్మికులు మనమే చూసాం, 3 నెలల నుంచి జీతాలు వస్తలేదని చెప్పారు. మాట్లాడదామా మాట్లాడొద్దా, అడగొద్దా, కింద కామెంట్ పెట్టారు, అన్న మీరు తప్ప ఈ వార్త ఎవ్వరు కవర్ చేయలేదన్నా ఇంత ఏడుస్తుంటే కూడా అని చెప్పారు. సో నేను గన్ల తృప్తి పడతా. ఒక ఆయన ఖానాపూర్ నుంచి వచ్చిండు, ప్రణయ్ అని, మనమే చూసినాం ఇక్కడ, వెడమ బొజ్జుకి ట్రై చేసినాం, కాల్ చేసినాం కూడా ఆ రోజు. ఆ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడింది ఆ రోజు మనం లైవ్లో కాల్ తీసుకుంటే. ఏమడిగినాం మనం, అరే ఖానాపూర్కి
ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అదేదైతే ఉందో అది రావాలి కదా, మరి కాలేజ్ ఇవ్వాలి కదా, డిగ్రీ కాలేజ్ లేకుండా ఉంటుందా అనే హెడ్ క్వార్టర్ అని చెప్పి అంటా ఉంటే మనం అడిగినామా లేదా? సో అట్లాంటి ఇష్యూస్ని అక్కడక్కడ రేజ్ చేసి కనీసం అధికారుల దృష్టికో లేకపోతే నాయకుల దృష్టికో తీసుకెళ్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశం తప్ప నా ఉద్దేశం అది కాదు. చాలామంది సెటరికల్గా అన్నిటి అన్న అంటావు, నీకు నచ్చినాయి అన్న అంటావు, నీకు మనసులో ఉన్నంత కక్కేస్తావు, చివరికి మళ్ళీ జనం అంటుర్రు అంటావు అని చెప్పి నా మీద ఒక సెటైర్ ఉంది. అయినా పర్లేదు, అది జనమే అంటారు తమ్మి. ఎవరికైనా డౌట్ ఉంటే నా దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డో లేకపోతే నీకు డౌట్ వస్తే అన్న ఏ జనం అంటుర్రు అనిపి అంటే నేను తీసుకపోయి కెమెరా తీసుకపోయి అనిపించి తీసుకొచ్చి నీకు వీడియో చూపెట్టకపోతే అప్పుడు అడుగురు. ఇక ఇది పక్క. సో ఇక ఈయనకి ఇక బుద్ధి ఉందా లేదా, మరి ఎందుకన్నాడు ఈ మాట? బీఆర్ఎస్ఎల్నే గెలిపించుకోమని ఎందుకంటుండి ఇవ్వాలా అంటే, రాయి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినట్టు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఏ ఛాయ్ బండి కాన్నో లేకపోతే ఏన్నో ఎవడో ఏదో గట్టిగానే ఇచ్చుంటాడు సమాధానం, ఆడ బుద్ధి వచ్చి ఉంటుంది, ఆడ జ్ఞానోదయం అయి ఉంటుంది. అందుకోసానికే ఇప్పుడు ఏమంటుండంటే మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపేయాలంటుండు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నేను రాణిస్తారు, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను కాంతారు, ఇంకా బుద్ధి ఉన్నది ఇంకా వాళ్ళకి నీ మీద. నువ్వు ఎంత తన్లాడినా ఏం చేసినా అంటే కొన్నిసార్లు చెప్పలేం సుమా, నాయకులు అంటే వాళ్ళు ఇక దొంగలు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరానికి ఏమైనా చేస్తారు, రేపు సీట్ తక్కువ పడితే తీసుకుంటారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే. అది మనం చెప్పరాదు. కాకపోతే నిజంగా నికార్సైన పార్టీ నికార్సైన నాయకులు అయితే తీసుకోవద్దు. ఇలా ఇట్లా మోసం చేసి పోయి మళ్ళీ వెనక్కి వస్తా అంటే ఇలా ఆడ కాటా శ్రీనివాస్ గౌడ్ గంత కష్టపడి పని చేసుకున్నాడు, ఇప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టడానికి. కాకపోతే నీ కథ ఏందా? నువ్వు ఉన్న జాగాలో ఉండవు, పోయిన జాగాలో చక్కగా పని చేయవు, అయినా పోయిన జాగాలో ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ని ఇబ్బంది పెడతావు. ఇప్పుడు ఆయన అవస్థ పడాలి, కార్యకర్తలను పట్టుకోవాలి, తిరగాలి, ఆయన పార్టీని కాపాడాలి. ఇలా వచ్చినా పోయినా ఎవడేం చేసినా మళ్ళీ ఆయనే సాఫ్ చేయాలి, ఆయన కష్టపడాలి. ఆయనకి ఏమక్కర్నా? పార్టీని నమ్ముకుంటే లాయల్గా ఉంటే ఆయనకు ఒక పదవిని ఇచ్చినారా, ఓ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదో కార్పొరేషను ఏ నామినేటెడ్ పదవో ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. ఇయ్యరు ఏడుకలో తెచ్చుకుంటారు విజయశాంతి అసొంటోళ్ళను, అజారుద్దీన్ అసొంటోళ్ళని యాన్నో మూలకులను తెచ్చి ముందర పెడతారు. పని చేసేటోని ఓ 1,00,000 మంది ఓట్లు వేసారు, మరి 4-5 వేల తేడాతో 4-5 సార్లు ఓడిపోయింది కదా అని చెప్పి అట్లాంటి నాయకులకి విలువ ఇయ్యరు, గౌరవం ఇయ్యరు. ఫిరోజ్ ఖాన్ అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి, పని చేసేటోళ్ళకి ఇవ్వాలి. పిలిస్తే ఆయన ఒక 40-50 వేల మందితో తీసుకొచ్చేస్తాడు ఒకసారి జులుస్, అట్లా తీసుకురాగలుగుతాడు ఆయన. గట్లుండాలి నాయకుడు అంటే. గిదా ఇటు పోతాడు లింగులింగుమని 10 మంది, అటు పోతే లింగులింగుమని 10 మంది. గీలు పెద్ద నాయకులు అయ్యారు. ఇక పని చేసినోని నాశనం పట్టురు, యాగం చేయరు అంతే. నిజంగా పార్టీ అధినాయకత్వానికి కూడా నిజంగా సోయలేదు. గిసోటి సన్నాసులను తెచ్చిపెట్టుకుంటప్పుడు మరి వీళ్ళు ఉంటాడా పోతాడా, వీని కథ ఏంది, వీడు ఎటుంటాడు, వీని ఆలోచన ఏందని తెలుసుకోవాలన్నా లేదా? అది కూడా లేదా. అంతా ఏదో అంటారు కదా, ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉన్నది పరిస్థితి.